గవర్నమెంట్ స్కూల్ నుంచి మనకి క్లర్క్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్ గా రిలీజ్ చేశారు గైస్. దీనికైతే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ క్లర్క్ జాబ్స్ స్కూల్స్ లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. ఇక్కడ మీకు 1 మంత్ మీకు శాలరీ వచ్చేసి మీకు 30,000 అయితే ఈజీగా వస్తుంది, ఎటువంటి కట్టింగ్స్ లేకుండా చెప్తున్నాను గైస్. ఇంకా మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ క్లర్క్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. ఇదైతే మనకి సైనిక్ స్కూల్ వాళ్ళు అయితే మనకి రాజస్థాన్ నుంచి అఫీషియల్ గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి వాళ్ళు ఈమెయిల్ కూడా ఇచ్చారు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో మొత్తం మీరు చూసాక మీకంటూ కొన్ని డౌట్స్ ఉంటే వాళ్ళకైతే మెయిల్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వాళ్ళంటూ మనకి ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు. చాలా మంది ఇలాంటివన్నీ ఫేక్ అని అనుకుంటారు. ఫేక్ అనుకున్న ఎవరైనా సరే మీకు లైవ్ గానే చూపిస్తాను గైస్. ఇక్కడ మనకి వెబ్సైట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి డైరెక్ట్గా మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తారు కదా మనకి అఫీషియల్గా మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. సో మీకు ఎటువంటిది అయితే ఫేక్ అయితే కాదు ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చెప్తుంటే మీకు రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్స్ అని ఉంటాయి. రెగ్యులర్ అంటే మీకు పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి, అండ్ మీకు కాంట్రాక్ట్ బేసిక్స్ జాబ్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ పీజీటీ ఇంగ్లీష్ అని, ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని. సో దీనికంటూ కొన్ని మీకు ఎక్స్పీరియన్స్ కావాలి. నేను 10th క్లాస్ పాస్ అయిన జాబ్స్ అని చూపించాం కదా. సో మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికైతే మీకు బీఈడి కానీ, పీజీ అని, ఎంఈడి అని చెప్తున్నారు వాళ్ళు. కానీ మీకు క్లర్క్ జాబ్స్ గురించి చెప్పాం కదా గైస్. సో మీకు డైరెక్ట్గా అదే చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు పీడిఎఫ్లో క్యూ చూసుకున్నట్టే మనకి క్లర్క్ జాబ్స్కి అయితే మీకు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా మీకు టైపింగ్ స్పీడ్ మినిమం 40 hours ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. అండ్ కంప్యూటర్ స్కిల్స్ ఖచ్చితంగా మీకు అయితే కావాలి. ఆ కంప్యూటర్ స్కిల్స్ కూడా మీకు ఎందుట్లో కావాలంటే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్. సో ఇవన్నీ మీకు వచ్చిన ఖచ్చితంగా రావాలని చెప్తున్నారు వాళ్ళు. 1 మంత్ శాలరీ వచ్చేసి గైస్ మీకు 30,447 రూపీస్ మనకి పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ క్లర్క్ జాబ్స్కి అయితే. ఇంకా మనకి ఏజ్ విషయం దగ్గరికి వస్తే గైస్ 18 years నుంచి 50 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్ కి అయితే మనకి ఇందులో 12th క్లాస్ పాస్ అని చెప్తున్నారు గైస్. మెయిన్ సబ్జెక్ట్స్ మీకంటూ ఫిజిక్స్ మెయిన్ సబ్జెక్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వాళ్ళు ల్యాబొరేటరీ అసిస్టెంట్ అయితే. అంటే మీకు ల్యాబ్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనకి సైన్స్ అండ్ ఇంటర్ వాటిలో. సో అలా ఇంటర్ దాంట్లో మనకి ఫిజిక్స్ లో మీకు ల్యాబొరేటరీ పోస్ట్ వేకెన్సీ ఉందని చెప్తున్నారు క్లారిటీగా. దీనికైతే మీకు ఇక్కడ మనకి శాలరీ వచ్చేసి 38,250 రూపీస్ పర్ మంత్ అయితే ఇస్తున్నారు వాళ్ళు. సో దీని కూడా మీకు సేమ్ ఏజ్ ఫ్రెండ్స్ 18 నుంచి 50 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 20th June అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మీకు ఎగ్జాక్ట్ గా 4 days టైం మాత్రం ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ మీరు ఇది ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎటువంటి ఆన్లైన్ ద్వారా అయితే కాదు. మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి. సో ఇది మీరు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. దానికన్నా ముందు మీకు మన ఇక్కడ ఎగ్జామ్ టెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్కిల్ టెస్ట్ అనేది రిటన్ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది మనకి. ఇది డైరెక్ట్గా మీరు ఆఫ్లైన్లో వెళ్ళైతే రాయాల్సిన ఖచ్చితంగా అవసరం ఉంటుంది గైస్. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు స్కిల్ టెస్ట్ అంటే మ్యాక్సిమం మీకు ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, సో దాని మీద మనకి టెస్ట్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. సో మీరు ఏం చదువుకున్నారో మీరు ఇంటర్కి అప్లై చేస్తారు. మీకు ఫిజిక్స్ ల్యాబొరేటరీ జాబ్స్ మీద మీకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదే మీరు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు కదా 10th క్లాస్ జాబ్ మీద మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు వాళ్ళు. అండ్ ఈ ఎగ్జామ్ టెస్ట్ ఈ డీటెయిల్స్ అన్ని మీరు డైరెక్ట్గా మీకు ఈమెయిల్ ఐడికి అయితే మీకైతే వస్తాయి ఫ్రెండ్స్, మీ మొబైల్ నెంబర్కి అండ్ మీ ఈమెయిల్ ఐడికి అయితే ఇన్ఫార్మ్ చేస్తారు. గైస్ మీకు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పాను. ఒకసారి మీకు అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా మీరు జిరాక్స్ సెంటర్కి వెళ్ళి లేదంటే మీ నెట్ సెంటర్కి వెళ్ళి ఈ పీడిఎఫ్ అనేది వాళ్ళకి షేర్ చేయండి. డైరెక్ట్గా వాళ్ళకి 7th page అండ్ 7th page, 8th page, 9th page కావాలని చెప్పండి గైస్. వాళ్ళకి డైరెక్ట్గా ఈ 3 copies వాళ్ళు తీసిస్తారు మనకి నెట్ సెంటర్లో. ఇది అయితే మీరు ఫిల్అప్ చేసి వాళ్ళకి ఆఫ్లైన్లో పంపించాలి. ఫస్ట్ ఇక్కడ మీకు రైట్ సైడ్ మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడైతే స్టిక్కరింగ్ చేయండి ఫ్రెండ్స్. చేశాక మీ నేమ్ అండ్ మీరు ఏ కేటగిరీ వస్తారు కేటగిరీ అయితే టిక్ చేసి ఇక్కడ ఫీజు అమౌంట్ ఇక్కడ మీద పే చేయాలి. సో మీకు అది కూడా చెప్తాను నేనైతే. ఇక్కడ మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, సో ఇక్కడ అన్ని మీరు యాస్టీస్గా అన్ని అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. చేశాక మీకు ప్రజెంట్ మీ 30 Juneకి మీ ఏజ్ అనేది ఎంత వస్తుందో వాళ్ళకి మనకి ఇయర్స్, మంత్స్, డేస్ సహా అయితే క్లియర్గా రాయమని చెప్పారు. దీని తర్వాత మీకు కంప్లీట్ అడ్రస్ అంటే మీ ప్రజెంట్ మీరు ఉంటున్న మీ స్ట్రీట్ నేమ్తో సహా క్లారిటీగా అయితే లైన్స్లో అయితే రాయాలి ఫ్రెండ్స్. రాశాక మీ డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. కాంటాక్ట్ నెంబర్, సో ఇది కంపల్సరీ మీ వర్కింగ్ ఉన్న అండ్ మీకు దీనికి వాట్సాప్ నెంబర్ ఖచ్చితంగా అయితే ఇక్కడైతే నెంబర్ రాశాక మీ ఈమెయిల్ ఐడి వర్కింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఉంటున్న ప్లేస్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీరు ఉంటున్న ఊరి పేరు ఎక్కడైతే రాయండి ఫ్రెండ్స్. రాశాక నేషనల్ అందరూ ఇక్కడ ఇండియన్ రాయండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు మ్యారేజ్ అయిపోతే ఇక్కడ మ్యారీడ్ అని రాయండి. మ్యారీడ్ అవ్వకపోతే ఎవరైనా సరే ఇక్కడ సింగిల్ అండ్ మ్యారీడ్ అని రాయండి ఫ్రెండ్స్.
అకాడమిక్ క్వాలిఫికేషన్ మీరు క్లర్క్ జాబ్కి అప్లై చేసుకుంటే మీరు జస్ట్ మీరు 10th క్లాస్ కాబట్టి ఇక్కడ మీరు మీ 10th క్లాస్ మీ సబ్జెక్ట్స్ మీ స్కూల్ నేమ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మార్క్స్ ఇవన్నీ ఇక్కడ రాయండి. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇంకేస్ ఎవరైనా బీటెక్ కానీ డిగ్రీ కానీ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయండి. మీకు ఇంకా ఇంగ్లీష్ తెలుగు హిందీ వచ్చి ఉంటే ఇక్కడ లాంగ్వేజ్ రాయండి. మీకు చదవడం రాయడం మాట్లాడడం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడైతే టిక్ చేయండి. హాబీస్ ఇక్కడైతే ఎంటర్టైన్మెంట్ మీకు హాబీస్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ మీకు ఏమైనా వచ్చి ఉంటే ఇక్కడ రాయండి. ఏదైనా స్పోర్ట్స్లో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేస్తుంటే మీకు స్పోర్ట్స్లో సర్టిఫికేట్స్ అని వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ నేమ్స్ రాయండి. స్పోర్ట్స్ క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఏమైనా పాత దాంట్లో మీరు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎందులో కంపెనీలో ఏదైనా చేస్తుంటే వరకు ఇక్కడ మీరు ఎందులో చేస్తారో మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తారో సో ప్రతిదీ మనకి ఇక్కడ ఫిల్అప్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే. ఇన్కేస్ మీ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ మీరు ఏమీ రాయాల్సిన అవసరం అయితే లేదు. ఈజీ అమౌంట్ డీడీ నెంబర్ అని నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అని. సో మనకి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు ఓబీసీ వాళ్ళకైతే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది మీరు ఆఫ్లైన్ ద్వారా మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి పే చేయాలి. మనకి వాళ్ళు బ్రాంచ్ కోడ్ అండ్ మనకి వాళ్ళ నేమ్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో డీడీ ఫామ్ ఇవ్వమని డైరెక్ట్గా బ్యాంక్లో ఇస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు. బ్యాంక్లో ఇచ్చాక మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి డైరెక్ట్గా మీరు ఆఫ్లైన్ వాళ్ళకి పేమెంట్ చేయాలి. పేమెంట్ చేశాక మీరు ఇక్కడ మీకు ఇక్కడ వాళ్ళు ఇస్తారు డీడీ నెంబర్ అని. సో ఆ డీడీ నెంబర్ ఫీజు అమౌంట్ నేమ్ ఆఫ్ ది బ్యాంక్. సో ఇవన్నీ మీరు రాసి వాళ్ళకి ఆఫ్లైన్ అయితే పంపించాలి. గైస్ ఇదైతే మీకు చిన్న అప్డేట్. మనమైతే ఫోటోషాప్ కోర్సెస్ స్టార్ట్ చేస్తాము. ఈ ఫోటోషాప్ నేర్చుకుంటే మీకు డైలీ 1000 రూపీస్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీన్ని థంబ్నెయిల్ డిజైన్ చేస్తూ పోస్టర్స్ డిజైన్ చేస్తూ సో మనమైతే కోర్స్ అయితే లాంచ్ చేస్తాము. ఈ కోర్స్ని మీకు స్టార్టింగ్ బేసిక్స్ నుంచి ఉంటాయి మీకు అంటే టూల్స్ కానీ ఫ్రేమ్స్ కానీ అసలు అన్నీ మీరు ఎలా డిజైన్ చేయడం మీకు డెప్త్లో ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మీకు ఒక క్లాస్ వచ్చేసి మీకు 1 క్లాస్ మీకు 1 అవర్ ఉంటుంది. సో టోటల్గా మీకు రికార్డింగ్స్ అయితే 30 క్లాసెస్ ఉంటాయి. సో మీకు 30 అవర్స్ రికార్డింగ్స్ వీడియోస్ అయితే ఇస్తున్నాం మీకు. ఇంకా మనకి ప్రాక్టీస్కి ఫొటోస్ టెంప్లెట్స్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫాంట్స్తో సహా. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్లో మెసేజ్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో మీకు గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వాలని డైరెక్ట్ నేనే మీకు కాంటాక్ట్ అయితే అవుతాను. అండ్ మీ సర్టిఫికేట్స్ మీరు జిరాక్స్ కాపీస్ అని మీరు యాడ్ చేసి ఎవరికి పంపించాలంటే ఇక్కడ మీకు సైనింగ్ స్కూల్ ఇక్కడ రాజస్థాన్ కనిపిస్తుంది ఈ డిస్ట్రిక్ట్కి మీకు వాళ్ళకి పిన్ కోడ్ నెంబర్కి అండ్ ఈ మెయిల్ రాసి వాళ్ళకి ఆఫ్లైన్లో స్పీడ్ పోస్ట్ వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ వాళ్ళు పంపించాలి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అందరికి రిప్లై అయితే ఇస్తాను. హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి ఎవరికైనా సరే వాకింగ్ ఇంటర్వ్యూస్ కానీ వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలి సరే డిస్క్రిప్షన్ మన జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. అందులో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.